బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పంచాంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. తేదీ ఆగస్టు 12, 2024 సంవత్సరము. ఈరోజు తిథి అష్టమి, తెల్లవారుజాము 4:31 వరకు, అనగా రేపటి వరకు. ఈరోజు వారము సోమవారము. ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రము. యోగము శుక్లయోగము సాయంత్రం 4:24 వరకు. కరణము వనజి కరణము ఉదయం 7:56 వరకు. సూర్యోదయము 5:57 సూర్యాస్తమయము 6:47 వర్జ్యము ఉదయం 11:21 నుండి మధ్యాహ్నం 1:04 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:33 నుండి 1:24 వరకు. తిరిగి దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. ఇది నేటి పంచాంగము. పంచాంగంలో ఉన్నటువంటి అశుభ కాలాలు. ఇక నేటి పంచాంగంలో శుభకాలము, శుభయోగాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. గుళిక కాలము మధ్యాహ్నం 1:57 నుండి 3:32 వరకు. గుళిక కాలంలో మంచి చేస్తే మళ్ళీ మంచి చేస్తాము, గుళిక కాలంలో చెడు చేస్తే మళ్ళీ చెడు వెంటనే జరిగే ప్రమాదము ఉంటుంది. కనుక గుళిక కాలంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గుళిక కాలంలో అప్పులు తీర్చేయడము, గృహప్రవేశాలు ఆచరించడము, శంకుస్థాపనలు ఆచరించడము, బంగారం కొనుగోలు చేయడము, గృహోపకరణాలు కొనుగోలు చేయడం లాంటివి చాలా మంచిది. ఇక బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:29 నుండి 5:14 వరకు. అభిజిత్ లగ్నము ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలము రాత్రి 1:08 నుండి రాత్రి 2:53 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:29 నుండి 3:20 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 6:47 నుండి 7:10 వరకు. బ్రహ్మ ముహూర్తము, అభిజిత్ లగ్నము, అమృతకాలము, విజయ ముహూర్తము, గోధూళి ముహూర్తం ఇవన్నీ కూడా శుభయోగాలు. ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాలు. ఈ సమయాల్లో ఆచరించేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా సరే తప్పకుండా వాటి నుంచి మంచి రిజల్టే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి సాధన, అభ్యాసము, దేవతార్చన, జప తపాలు అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా గోధూళి ముహూర్తంలో చేసేటువంటి పనులు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. మిగతా అభిజిత్ లగ్నాలు, అమృతకాలంలో చేసేటువంటి ముఖ్య పనులు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఈ సమయాలను చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రాతః సంధ్యా సమయము 4:50 నుండి 5:57 వరకు. ఈరోజు సాయం సంధ్యా సమయము 6:47 నుండి 7:54 వరకు. ఈ సంధ్యా సమయంలో సంధ్యావందనము, దేవతార్చనలు చాలా మంచిది. ఇది పంచాంగానికి సంబంధించినటువంటి విశేషాలు. ఇక నేటి విశేషము తిథి ప్రత్యేకం. ఈరోజు శ్రావణ సోమవారం. శ్రావణ సోమవారాల్లో శివారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు నక్తవ్రతం, శివనక్తవ్రతం అంటారనమాట. నక్తవ్రతం అంటే నక్షత్రాలు వచ్చేంత వరకు ఉపవాసంగా ఉండడాన్ని, ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించడాన్ని నక్తవ్రతము అంటారు. ఈ నక్తవ్రతము ఎప్పుడు శివారాధన చేద్దామన్నా కానీ ఆచరించుకోవచ్చు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమి తినకుండా ఉండాలి. ఏవైనా సాత్వికమైనటువంటి పదార్థాలు, పాలు, పళ్ళు లాంటివి తీసుకోవచ్చు, కానీ ఆహారము, ఘన పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు. ఇలా ప్రతి సోమవారం రోజున కానీ లేదా శ్రావణమాసం అంతా కానీ ఆచరించుకోవచ్చు. ఈ సోమవారం రోజున ఇలా సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసంగా ఉండి సాయంకాలం స్నానం చేసి శివుణ్ణి రుద్రాభిషేకము శివుడికి చేసుకోవడము, శివ దర్శనం చేసుకోవడము, శివాలయానికి వెళ్ళడము, శివాలయంలో స్వామికి రుద్రాభిషేకము తమ పేరిట చేయించుకోవడము, శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడము,
ఇవన్నీ ఆచరించడం వలన శివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహము లభిస్తుంది. ఇవన్నీ ఏమీ చేయలేనటువంటి వారు, ఇలాంటి శక్తి మాకు లేదండి, మేము చేయలేము అని అంటే శివాలయంలో కనీసం సేవ చేసినా కానీ, అంటే శివాలయంలో ఊడవడము, శివాలయంలో భక్తులకు ప్రసాదాన్ని పంచడము, సర్వీస్ చేయడం అంటాం కదా, ఇలాంటివి తమ శక్తికి తగ్గట్టుగా కనీసం సర్వీస్ చేసినా కానీ ఆ శివుని యొక్క అపారమైన అనుగ్రహము లభిస్తుంది. ఇంకా అత్యధికమైనటువంటి ఫలితం రావాలి అంటే కనుక ఎవరూ పూజించినటువంటి శివాలయం, ఏదైనా పాడుబడినటువంటి శివాలయం ఉంటుంది కదా, అలాంటి పాడుబడినటువంటి శివాలయాన్ని చక్కగా ఉడిచి నీళ్లతో కడిగేసి కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టి ఆ శివుడిని చక్కగా శుభ్రం చేసి అక్కడ మంచిగా దీపారాధన చేసి ఆ శివుడి మీద కొన్ని నీళ్లు పోసి కాస్త బొట్టు పెట్టి 2 మారేడు దళాలు పెడితే కనుక ఇలా మీరు ఏ మంత్రాలు చదవాల్సినట్టు అవసరమూ లేదు. కేవలము ఊడవడము, తూడవడము, కడగడము, కళ్ళాపి జల్లడము, ముగ్గు పెట్టడము, శివుణ్ణి కడగడము, దీపారాధన పెట్టడము, ఆ శివుణ్ణి చక్కగా అలంకరణ చేయడము, ఇలా చేస్తే, మంత్రంతో సంబంధం లేకుండా ఇలా చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితము ఈశ్వరుడు ఇస్తాడు. ఇది చాలా విశేషమైనటువంటిది. కనుక శివనక్త వ్రతమైనటువంటి ఈ రోజున ఈ విధంగా ఆచరించండి, ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది నేటి విశేషము. రేపటి విశేషము మంగళగౌరీ వ్రతం. శ్రావణ మంగళవారాల్లో శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఉపవాసంగా ఉండి ముత్తైదువులైనటువంటి స్త్రీలు ఆచరిస్తారన్నమాట. కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ కొత్తగా వివాహమైనటువంటి ఈ సంవత్సరం నుంచి వరుసగా 5 సంవత్సరాల పాటు ఆచరిస్తుంటారు. 5వ సంవత్సరం ఉద్యాపన ముగించాక చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి కేవలము ఒక వర్ణం వారి అనేటువంటిది ఏం భేదం లేదు. అన్ని వర్ణాల వారు ఈ శ్రావణ మంగళ గౌరిని వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఉద్యాపన అయిన వాళ్ళు, ఈ వ్రతం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మంగళవారం రోజున గౌరమ్మను పసుపుతో తయారు చేసుకొని ఈ గౌరమ్మను పూజిస్తే కనుక ఆ మంగళ గౌరీ వ్రతం, ఆ మంగళ గౌరీ దేవత యొక్క అనుగ్రహం చేత ఆమెకు వైధవ్యం అనేటువంటిది ప్రాప్తించకుండా భర్త యొక్క జాతకంలో గండాలు తొలగిపోయి ఆ దంపతులు చిరకాలము అన్యోన్యంగా ఉండేటువంటి అనుగ్రహాన్ని ఆ అమ్మవారు ఇస్తుంది. కనుక శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని రేపు ఆచరించి మంగళ గౌరీ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది రేపటి మంగళ గౌరీ వ్రతానికి సంబంధించినటువంటి రేపటి విశేషం. అంతేకాకుండా రేపు కౌమారీ నవమి అనేటువంటి పర్వదినం కూడా మనకు సాంప్రదాయంలో కనబడుతుంది. కౌమారీదేవి షోడశ మాతృకల్లో ఒక మాతృక. గౌరీ, పద్మ, శచి, మేధ, సావిత్రి, విజయాజయ, దేవసేన, స్వధా స్వాహ, మాతరో లోకమాతరః, ధృతి పుష్టిస్తథా తుష్టి ఆత్మనః కులదేవత, బ్రాహ్మీ మాహేశ్వరి చేవ, కౌమారి వైష్ణవి తథా, వరాహి చేవ చైంద్రాణి, చాముండ సప్తమాతరాహ అన్నటువంటి ఈ గౌరీ మాతృకలలో సప్తమాతృకలలో ఒక మాతృకా రూపిణి కౌమారీదేవి. మనకందరికీ వారాహి అమ్మవారి గురించి తెలుసు కదా. వారాహి అమ్మవారు కూడా ఒక మాతృకలలో, సప్తమాతృకలలో ఒక మాతృక అమ్మవారు ఈ వారాహిదేవి. అదేవిధంగా వారాహిదేవితో సమానమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి అమ్మవారు కౌమారి అమ్మవారు. రేపు కౌమారీ దేవత యొక్క ప్రార్థన చేసుకొని ఆ అమ్మవారిని పూజించుకోవాలని సాంప్రదాయంలో ఉంది. కనుక రేపటి విశేషము కౌమారీ నవమి. శ్రావణ శుద్ధ నవమి రోజున కౌమారీ దేవతను పూజించినట్లయితే కనుక కేవలం స్మరణ చేసుకున్నా కానీ ఓం కౌమారీ దేవ్యై నమః అనేటువంటి ఈ నామం చెప్పుకొని కౌమారీదేవి యొక్క విగ్రహము పటం మా దగ్గర లేదండి అని చింతించాల్సిన అవసరం లేదు. ఒక అమ్మవారి దుర్గాదేవి అమ్మవారే కానివ్వండి, పార్వతీదేవి విగ్రహమే కానివ్వండి, పార్వతీదేవి పటమే కానివ్వండి, చక్కగా అలంకరణ చేసి పూజ చేసుకొని ఆ అమ్మవారికి ఓం కౌమారీ మాతృకాయై నమః అని నమస్కారం పెట్టండి. ఆ కౌమారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది రేపటి విశేషము కౌమారి నవమి. ఇదండి నేటి పంచాంగ విశేషాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాము. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.